దయచేసి కాబట్టి ఒక సిట్టింగ్ జడ్జితో కానీ ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్తో కానీ ఒక కమిషన్ వేయండి, ఎంక్వైరీ చేయండి, దాన్ని బయట తీసుకురండి. లేని పక్షంలో గవర్నమెంట్ మీద మేము ప్రెజర్స్ చేస్తాం. ఇది కాకపోతే సిబిసిఐడికి వెళ్తాం, అది కాకపోతే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్కి వెళ్తాం, తర్వాత ఐక్యరాజ్య సమితి కూడా వెళ్ళటానికి మేము తయారు. కానీ సార్ ఇప్పుడు కొంతమంది మరి మరి వాళ్ళు హిందువుల ముస్లింల వాళ్ళు ఏ సమాజమో నాకు తెలియదు, కానీ చాలా మంది ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఆయన తాగేసి నడపడం వల్లే ఇదంతా జరిగింది, దీన్ని మతాలకు ఆపాదిస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళకి మీరేం చెప్తారు? అమ్మా పాస్టర్ అమ్మ, ఆయన పాస్టర్ క్వాలిటీస్ ఏంటిదంటే ఆయన చదువుకొని ఉంటాడు, ఒక మోరల్ గా ఉన్న వ్యక్తి, తర్వాత ఆయన చాలా నిష్ఠగా ఉండేటువంటి వ్యక్తి, సమాజాన్ని ఒక 100 మందిని మోటివేట్ చేసే మనిషి. ఆయన కింద 14 మంది పిల్లలు, ఆయన ఫ్యామిలీ కాకుండా ఒక 14 మెంబర్స్ సాగుతున్నాడు. అంటే ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, ఆయన చాలా నిష్ట కలిగిన వ్యక్తి. ఏ పాస్టర్స్ తీసుకోండి అమ్మా, పూర్ పాస్టర్ని తీసుకోండి, ఆయన కూడా చెడు అలవాట్లు ఉండవు. వీళ్ళు చెప్పే బోధ ఏంటిదో తెలుసమ్మా, పాస్టర్స్ అని ఆయన తాగబాక, అబద్ధాలు ఆడబాక, వ్యభిచారించబాక, దొంగతనం చేయబాక అని చెప్పటమే ఈయన డ్యూటీ. ఆయన చేశాడని చెప్పే మూర్ఖులకి మేమేం చెప్తామమ్మా? అప్పుడు ఒక 10 years బ్యాక్ గ్రామ్ స్టెయిన్ అనే వాడిని, అమెరికన్ ఆయన్ని కాల్ చేసి చంపేశారమ్మా. చంపి ఆయన భార్య ఏముందో తెలుసా తల్లి, 2 కొడుకుల్ని భర్తని ముగ్గురిని ఆ ఏసీ ఫ్యాన్ లేదు, కరెంటు పోయిందని వెహికల్లో పండుకుంటే ఏసీ వేసుకొని వాళ్ళు వచ్చి కాల్ చేశారు. ఆ తల్లి ఏముందో తెలుసా అమ్మా, వాళ్ళందరిని వదిలేసేయండి, వారి మీద కేసులు కూడా పెట్టద్దాం. అటువంటి కమ్యూనిటీ క్రిస్టియానిటీ అమ్మ. ఈ రోజు కూడా పాస్టర్ భార్య యంగ్ అమ్మాయి అమ్మ, సరే గ్రామ్ స్టెయిన్ గారు అంటే కొద్దిగా ఆయన పెద్ద మనిషి అమ్మ, యంగ్ ఉమెన్, ఆయన 45 అంటే ఆమెకు 35 అంటూ ఉంటాయి. ఆమె ఏమొద్దా అన్న మనకు వదిలేసేద్దాం అని అన్నారు. అటువంటి కమ్యూనిటీ మీద మీరు తాగేరు లేదా తాగి నడిపిండ్రు అంటే ఎవరికన్నా, ఇప్పుడు పూజారి ఉంటారమ్మా, లేకపోతే ముర్షద్ ఉంటారమ్మా, లేకపోతే పాస్టర్స్ ఉంటారమ్మా, వాళ్ళు ఇటువంటి వాటికి లోపడరు, వాళ్ళు అది ఏం ముట్టుకోరు. వాళ్ళు వాళ్ళు ఏమనంటే మనకే అది పాపం అయింది. ఆ ప్రొఫెషన్ అట్లా ఉంటుంది. పాస్టర్స్ కానీ, ముర్షద్ కానీ, పూజారులు కానీ, వాళ్ళ ప్రొఫెషన్స్ చాలా హోలీగా ఉంటాయి. వాళ్ళని మనం తొందరపడి ఏమంటే అనకూడదు. తొందరపడి ఎవరు అంటున్నారే కానీ అది రాంగు, ఇది ముమ్మాటికి ఇది హత్య. దాని మీద మేము డిమాండ్ ఏంటిదంటే ఇమ్మీడియట్ మీరు దాన్ని ఎంక్వైరీ చేయండి, సిట్టింగ్ జడ్జి తోటి దాన్ని తీసుకొచ్చి బయట పెట్టండి, అప్పుడు మేము సాటిస్ఫై అవుతాం. కానీ ఇప్పుడు అంటే ఇది హత్యనా యాక్సిడెంట్ అని నిర్ధారించక ముందే ఇప్పుడు అందరూ ఇది హత్య అని అనడం వల్ల మత కల్లోలాలు బయటకు వచ్చి అవ్వే అవకాశం ఉంది అని చెప్పేసి కొంతమంది భయపడుతున్నారు. మీడియా పర్సన్ మీకే ఇంత ఐడియా ఉంటే అలాగో ప్రభుత్వాలు నడిపే పెద్ద మనుషులు వాళ్ళకు ఉండకూడదమ్మా. పోస్ట్ మార్టం చేసి ఇప్పుడు దాకా బెటరమ్మా. చనిపోయింది ఎప్పుడు, అంత అవసరం ఏముండే? నీకు ఎవ్రీ ½ kilometer నీకు సీసీ కెమెరాస్ ఉన్నాయి, అక్కడ నీకు టోల్ ప్లాజా ఉంది, అన్ని ఉంచుకొని నువ్వు ఇంకా పట్టలేదంటే మరి డౌట్ రాక ఏమవుతుందమ్మా? అది హత్యే. గవర్నమెంట్ దాన్ని నీరు కారుస్తుంది. పోలీసులు ఏముంటుందమ్మా? ప్రభుత్వాలు ఏం చెప్తే అది చేయాలి, ప్రభుత్వాలు చెప్పి నీరు కారుస్తామని నీరు కారుస్తున్నారు. ఇది ముమ్మాటికి ఇది హత్య. అంటే వెంటాడి వేటాడి కొట్టి చంపారు అని మనకు అర్థమవుతుంది, ఎందుకంటే సీసీ ఫుటేజ్, ఎందుకంటే హెడ్ లైట్ పనిచేయట్లేదు. కానీ హెడ్ లైట్ ముందే అంటే టోల్ ప్లాజా ముందే పనిచేయట్లేదు. సో టోల్ ప్లాజా దగ్గర అయినా ఆయనని అంటే దాడికి పాల్పడుతున్నారు కొంతమంది అని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసుల అంటే 108 పోలీసులు ఉంటారు. అండ్ మిగతా టోల్ వ్యవస్థకైనా చెప్పాల్సి ఉండే, ఎందుకు చెప్పలేకపోయారు, ఇదెందుకు మిస్ అవుతున్నారు అని చెప్పేసి. అక్కడ మాకు ఇంతవరకు ఆయన ఫోన్ దొరికితే కానీ మాకు ఈ సంగతులు తెలియదమ్మా. ఫోన్ ఇంతవరకు మా దగ్గర రాలా. ఆ ఫోన్లు అన్ని ఉండయి. ఆ ఫోన్ ఇంతవరకు పోలీసుల దగ్గరే ఉంది. దాన్ని ఏం మారుస్తున్నారో మాకు తెలియదు. వారు ఎట్లా మారుస్తున్నారు అదొక భయం ఉంది. అవన్నీ బయటకు రావాలంటే ఆయన ఫోన్ మాకు కావాలి, అప్పుడు మాకు ఇవన్నీ క్లియరిటీ ఉంటుంది. ఆయన సంబంధించిన వస్తువులు ఏమి అంటే ఫ్యామిలీకి అప్పచెప్పలేదు. సో ఫైనల్ గా అంటే ఇప్పుడు న్యాయం జరిగే అవకాశం ఉంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పటికి 4 days అవుతుంది అయిపోయి, కానీ ఇంతవరకు దాని గురించి ఒక్క డీటెయిల్ కూడా బయటికి రాలేదు. జస్ట్ సీసీ ఫుటేజ్ కొన్ని వదులుతున్నారు. దీని గురించి అమ్మా మనం ఆశాజీవులం. ఇంకోటి మేడం, కవరేజ్ ప్రతి ఛానల్లో ఉండాలి. ఎందుకు ఉండట్లేదు కవరేజ్? అంటే దీని వెనకాల ఏంది ఉద్దేశం? కవరేజ్ లేదు. అదే మన బాలాజీ టెంపుల్లో స్వామి గారికి చిన్నగా అర్చకునికి వాళ్ళందరూ వచ్చి దాడి చేస్తున్నప్పుడు దాన్ని ఎంత రంగరాజన్ గారికి ఇంత పెద్ద చిన్న దాన్ని పెద్దగా చూపించారు భూతత్వం లాగా. ఇది హత్య జరిగిపోయింది, మనిషే పోయిండు.
మనిషే లేడు భూమి మీద. లేకున్నప్పుడు ఎందుకు మీడియా కవరేజ్ లేదు? మీడియా కవరేజ్ అంత బాగా నేషనల్ మీడియా కానీ మన టీవీ9 బాగా చూస్తాం అందరం. ఎన్టీవీ, టీవీ5 పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, వాటిలో ఎందుకు కవరేజ్ లేదు? అంటే ఇది ఏదో దాస్తున్నట్లే అనిపిస్తుంది మాకు. అందుకోసం అనుమానంగా ఉంది కాబట్టి ఇది హత్య. నేను కూడా చెప్తా అమ్మా, ఆ మీడియాని నేను అప్రిషియేట్ చేయాలి. ఒక విషయంలో చిన్న తమ్ముడు అబ్జర్వ్ చేయలేదు. అంతకుముందు ఏ పాస్టర్ చనిపోయినా ఎవరు చనిపోయినా కూడా లైవ్ పెట్టలేదమ్మా. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. సెకండ్ టైం, ఫస్ట్ టైం మదర్ తెరీసా గారు చనిపోయారు 7 years బ్యాక్. అప్పుడు లైవ్ ఇచ్చారు నేషనల్ వైజ్. ఇప్పుడు పగడాల పాస్ట్ గారికి లైవ్ ఇచ్చారు, దానికి మేము యాక్సెప్ట్. కానీ పోలీసుల ఇన్ఫ్లుయెన్స్కి, ప్రభుత్వాల ఇన్ఫ్లుయెన్స్కి పోలీసు లోబడింది. అట్లా మీడియా వారు కూడా పడొద్దు. మీడియా వారు న్యాయంగా తీసుకెళ్ళండి, అది తమ్ముడు ఆలోచన. ఆ న్యాయాన్ని మీరు తీసుకెళ్ళండి, అన్యాయాన్ని కూడా మీరు ప్రజలు తీసుకెళ్ళండి. జడ్జిమెంట్ ప్రజలు చేస్తారు, మీ డ్యూటీ మీరు చేయండి అనేది తమ్ముడు ఆలోచన. అందుకే మేము మీరు ఎక్కడికి వెళ్ళినా మీ నుంచి మిమ్మల్ని ట్రేస్ చేసి మరి మీరు ఎక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నా లేకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా పిలిచి మరి మేము ఇంటర్వ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అంతే, ఎవరు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి. సో ఇలా అనుకుంటున్నాము. ఖచ్చితంగా మా అంటే అట్లీస్ట్ శాటిలైట్ లేకపోయినా మా యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. నా పేరు ఫిలిప్ అండి. ఈ పూర్తి సమాజానికి నేను ఒక సందేశం ఏమి ఇస్తున్నామంటే, క్రైస్తవులు అనేవాళ్ళు ఓన్లీ క్రైస్తవులు అనేవాళ్ళు కాదు, కానీ అందరు సమాజం పట్ల శాంతి కోరుకునే ప్రజలు మాత్రమే. మేము కూడా ఇప్పుడు కోరుకుంటున్నాం ఏంటంటే, అందరి పట్ల శాంతిగా ఉండండి. ఈ అల్లకొల్లల వల్ల వచ్చే నష్టం తప్ప అభివృద్ధి ఉండదు. కుంటుపట్టిపోతుంది, దేశమే కుంటుపట్టిపోతుంది. అసలే కుటుంబాలు దరిద్రంలో బతుకుతున్నాం. రాత్రి పగలు కష్టపడితే గానీ రెక్కాడితే గానీ డొక్కాడని దేశంలో మనం బతుకుతుంటే, ఎవరైనా నేను ఒక క్వశ్చన్ వేస్తానండి మీడియా వాళ్ళకి, ఈ రెడ్ టీవీ ఛానల్ కి, తెలుగులో చెప్తాను. ఏంటంటే, ఎవరైనా అమెరికా నుంచి వచ్చి ఇండియాలో నేను స్థిరపడ్డాను, నేను బాగా ఎడ్యుకేటెడ్ అయ్యాను అంటారా? ఇండియా నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడ్డాను, మా పిల్లలు అమెరికాకి వెళ్ళారు అని చెప్పుకునే రోజులు పోతూనే ఉన్నాయి. అది అది ఆ విశ్వ సంస్కృతిని మానుకొని ఒక అమెరికన్ బిడ్డ నేను ఇండియాలో చదువుకొని బాగుపడ్డా అనే రోజులు రావాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సార్, ఇప్పుడు నాది ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య బాగా వినిపిస్తుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి పేరు బాగా వినిపిస్తుంది. ఎందుకంటే దీన్ని రాజకీయం కూడా చేశారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని చెప్పేసి ఎప్పుడైతే ఎత్తుకున్నారో అప్పటి నుంచెల్లే ఇలాంటి క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి అంటున్నారు. ఇవన్నీ మీరు నమ్ముతున్నారంటారా? ముమ్మాటికి మేము నమ్ముతున్నామండి. పవన్ కళ్యాణ్ డబుల్ పోర్షన్ చేస్తున్నాడు. ఆయన రాజకీయాల్లో నటించడం ఆయన చేత కదా. ఆయన సినిమాలో నటించవచ్చు, సినిమాలో హీరో కావచ్చు, కానీ రాజకీయాలలో హీరో అని అనుకుంటే అది ఆయన మోసం చేసుకుంటున్నారని లెక్క. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారు మరణించినారంటే ఆయన యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని చూస్తున్నారు.